హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కరాచీ హల్వా. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్స్ చక్కెర వేసుకోవాలి. కప్పున్నర వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ పోసుకొని కప్పున్నర వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఏందో చక్కెర ఆకం చక్కెర కరిగిందో చూసుకొని చక్కెర ఆకం వచ్చే వరకు చూసుకోవాలి. మనము చేతికి చక్కెర ఆకం ముట్టుకుంటే ఇట్లా సాగే గుణం రావాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్పు చక్కెర ఆకం తీసుకొని తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ను అందులో పోసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మనం ఇప్పుడు చక్కెర మిశ్రమాన్ని పోసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగానే ఒకటి తర్వాత ఒకటి కలుపుతూ పోసుకోవాలి. కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు చూసుకోవాలి. ఇది కనీసం హల్వా చేయడానికి 1/2 అవర్ పడుతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ పోసుకోవాలి. తర్వాత ఒక స్పూను లెమన్ జ్యూస్ పోసుకొని దగ్గరికి వచ్చే వరకు చేసుకోవాలి. మనకు హల్వా రెడీ అయిపోయింది. దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న హల్వాను అందులో వేసుకొని సమానంగా చేసుకొని చల్లార్చే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మనం తయారు చేసుకున్న హల్వాను చుట్టూ ఇట్లా నైఫ్తో అనుకోవాలి. ఈజీగా వస్తుంది. ఈ నైఫ్తో అనుకున్నాక ఇది ఒక ట్రే పైన బోర్లు ఇవ్వాలి. బోర్లు ఇచ్చి చాక్తో వేసుకోవాలి. హల్వాను మనం చాక్తో వేసుకొని ఎంతో రుచికరమైన కరాచీ హల్వా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.